అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ఒక గుడ్డివాడు స్వస్థపడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 22వ వచనములో అంతలో వారు బెత్సయిదాకు వచ్చి అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చారు. ఆ గుడ్డివాడు ఏ విధంగా అక్కడ స్వస్థపడ్డాడో ఆ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ దాంట్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మొదటిగా అక్కడ వాడు కనులెత్తి చూచినప్పుడు మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుకున్నట్లుగా కనబడుచున్నారు అని చెప్పాడు. ఫస్ట్ సారి నీకు మనుషులు కనబడుతున్నారా, ఎవరైనా కనబడుతున్నారంటే కనబడుతున్నారు ప్రభా, కానీ మనుషులు ఎలా కనబడుతున్నారంటే చెట్లలాగా వారు నడుస్తున్నట్లుగా కనబడుతున్నారు అని చెప్పాడు. మళ్ళా రెండవసారి ఆయన ఆ వాని మీద చేతులుంచి అప్పుడు చూడమని చెప్పగానే అప్పుడు వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా కనబడుతుందని చెప్పాడు. దీంట్లో రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పొద్దున్నే లేవగానే మన కళ్ళు ఎలాగుంటాయి అంటే చాలా భారంగా ఉంటాయి, కనురెప్పలు కూడా తెరవలేని స్థితిలో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మన కళ్ళుని బాగా నలుపుకొని మనం ఎలా చూస్తాం, తేరి చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏ వస్తువు అయితే కనబడాలనుకుంటే అది తేటగా కనబడుతుంది. ఒకసారి ఏమవుతాయి అంటే మన కళ్ళు బ్లర్గా అయిపోయి ఎదుటి ఉన్న ఇమేజ్ మనకి సరిగ్గా కనపడినప్పుడు మన కళ్ళుని సరి చేసుకుంటాం. అవసరమైతే మొహం కడుక్కో అంటాం. ఎందుకంటే కళ్ళు బాగా కనబడాలి. కానీ ఎందుకంటే కళ్ళు కనబడకపోతే మనం ఏ పని కూడా చేయలేం. కానీ ఇక్కడ రాయబడి చెందిన నువ్వు గట్టిగా చూస్తున్నట్లయితే నీకు స్పష్టంగా కనబడుతుంది. సీక్ హార్డ్, సీక్ క్లియర్లీ. ఇక్కడ ఒకటి సీక్ హార్డ్ అంటే గట్టిగా చూడాలి. రెండవది సీక్ క్లియర్లీ, నువ్వు స్పష్టంగా చూడగలవు. ఎప్పుడైతే మనం గట్టిగా చూసామో మనకి ఏం వస్తువు అయినా ఎలా కనబడుతుంది అంటే స్పష్టంగా కనబడుతుంది. చూడండి, వస్తున్న వ్యక్తి ఎవరో మనకు తెలియాలంటే మన కళ్ళుని ఏం చేసుకుంటే పెద్దగా చేసి కళ్ళు పెద్దగా చేసి చూస్తాం. అంటే దానివల్ల మనకు బాగా కనబడుతుందని కాదు, అంటే మన ఇంటెన్షన్ కనబడుతుంది. ఏమని, కళ్ళు బాగా పెద్దవి చేస్తే ఎదుట ఉన్న వ్యక్తి బాగా కనబడతాడేమో అని. అది ఇక్కడ రాయబడుచుంది సీక్ హార్డ్, మనము గట్టిగా చూడాలి. ఎందుకంటే ఒకసారి మన దగ్గర ఉన్న వస్తువే మనకు సరిగ్గా కనబడదు. ఒక్కోసారి మన దాచిన వస్తువే మనకు సరిగ్గా కనబడదు. అంటే కనబడాలి అంటే నువ్వు తేరి చూడాలి, గట్టిగా చూడ. ఇక్కడ రాయబడుచున్న మాట, మొదట వాడు కనులెత్తి చూడగా మనుషులు నాకు కనబడుచున్నారు, కానీ వారు చెట్ల వలె ఉన్నారు, వారు చెట్ల వలె నడుస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. ఇది జరిగే విషయం అయితే కాదు. మనిషి చెట్లాగా కనబడటం మనకు కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఆ వ్యక్తిలాగా లేడే అంటూ ఉంటాం, ఆ వ్యక్తిలా కనబడతలేదే అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది మనకు చాలా బ్లర్గా కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి మనము లూకా 15 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. దాంట్లో ఆమె ఒక నాణాన్ని కోల్పోయింది. ఒక నాణ్యం కోల్పోయినప్పుడు అక్కడ రాయబడి వచ్చింది, ఆమె ఊడ్చి దీపం వెలిగించి ఊడ్చి ఇల్లంతా కూడా శుభ్రం చేసింది. ఎప్పుడైతే చేసిందో ఏ నాణ్యం అయితే ఆమె కోల్పోయిందో ఆ నాణ్యం మరలా కనబడ్డారు. కానీ ఇక్కడ ఆమె చేసిన పని ఏంటంటే దాన్ని గట్టిగా చూడటం, వెతకడం. కానీ ఇక్కడ రాయబడి వచ్చిన మాట కూడా అదే. మొదటిగా మనము సీ హార్డ్గా అంటే గట్టిగా మనం చూసినట్లయితే అనే విషయం మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి ఇట్ ఈస్ ద కాల్ టు సీక్, చూడడానికి దేవుడు మనల్ని పిలిచినట్లుగా రాయబడుచుంది. ఎందుకంటే అక్కడ వాడు చూస్తేనే వాడు స్వస్థపడ్డా లేదా అనే విషయము తెలుస్తుంది. అందుకే యేసుప్రభువు అడిగాడు, నీకేం కనపడుతుందంటే మనుషులు కనపడుతున్నారు కానీ వారు చెట్ల వలె నడుస్తున్నారు. కాబట్టి మొదటిగా వాక్య భాగం రాయబడుచుంది, హీ ఈస్ కాల్ టు సీక్, ఆయన వెతకడానికి మనల్ని పిలిచాడు. ఏంటి ఆధారం ఏంటంటే జెర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము
29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయగా మీరు నన్ను, ఇక్కడ రాయబడుచుంది, మీరు నన్ను వెతికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు. ఇక్కడ వెతకపోయినట్లయితే ఆయన మనకి దొరకడు. వెతకపోయినట్లయితే మనం ఏ వస్తువునైతే కనిపెట్టాలని ఆశపడుతున్నామో ఆ వస్తువు మనకి దొరకదు. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనం ఏం చేయాలంట? వెతకాలి. మనం అంటూ ఉంటాం వెతికితే ఏమా దొరకంది ఏది కూడా లేదు. ఉదయకాల సమయంలో రాయబడుచుంది వాక్య భాగం, సీక్ హార్డ్, గట్టిగా మనము వెతకాలి. ఎందుకంటే యెహోవా దొరకని కాలం అన్నది ఒకటి ఉంటుంది. ఆ కాలంలో మనం ఎంత వెతికినా ఆయన మనకి దొరకడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన అవైలబిలిటీగా ఉంటాడో, అందుకే యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెతకాలి. వెతికితే ఆయన మీకు తప్పనిసరిగా దొరుకుతాడు. కాబట్టి సీకింగ్ గాడ్ ఈజ్ ఏ నాట్ క్యాజువల్. ఏదో మనం అన్ని వస్తువులు వెతికినట్లుగా ఆయన వెతికితే మనకు ఆయన దొరికేవాడైతే కాదు. చూడండి, ఏదైనా వస్తువు మనకు కనపడలేదు అనుకోండి, 1-4 సార్లు చూడమ్మా అంటాం. ఆ విధంగా చూస్తే ఏమా దొరికేవాడైతే కాదు. కాబట్టి వెతకడం అనేది ఈజ్ నాట్ ఎ క్యాజువల్, సర్వసాధారణమైనది అయితే కాదు. ఇది అన్ని వస్తువుల్లాగా ఆయన కూడా ఒక ఒక ఐటెంగా మనము వెతికితే ఆయన మనకు దొరికేవాడైతే కాదు. కాబట్టి మనము ఏ విధంగా వెతకాలంటే సీక్ హార్డ్, కష్టంగా వెతకాలి, భారభరితంగా వెతకాలి. అప్పుడే ఆయన మనకి దొరికేవాడుగా ఉన్నాడు. అది కూడా ఇంకోటి ఏంటంటే ఇంటెన్షన్. మన హృదయంలో ఏముండాలంట? ఇంటెన్షన్, ఆశ ఉండాలి. నేను వెతుకుతున్నాను కదా నాకు దొరుకుతుందని. ఇప్పుడు చూడండి, బీరువాలో మనము డబ్బులు దాసాం అనుకోండి, ఒక 100 రూపాయలు దాసాం అనుకోండి, ఎక్కడ పెట్టామో మనకి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం? నాకు 100 రూపాయలు నాకు దొరుకుతాయని మనం వెతుకుతామే తప్ప పర్లేదు నాకు ఖాళీ ఉంది, టైం ఉంది, ఏ పని లేదని మనము బీరువా చుట్టూ తిరగం. మనం ఎందుకు వెతుకుతామంటే ఆ వస్తువు మనకు దొరుకుతుందని ఇంటెన్షన్తో, దొరకాలనే ఆశతోనే వెతుకుతాం. అందుకే 15వ అధ్యాయంలో ఆ స్త్రీ కూడా ఏం చేసిందంట? ఇల్లంతా కూడా చాలా జాగ్రత్తగా ఊడ్చి దీపం వెలిగించి ప్రతి వస్తువును మరలా సర్దడం వల్ల ఆమె ఏ వస్తువు అయితే కోల్పోయిందో ఆ వస్తువును ఆమె చూడగలిగింది. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే సీక్ టు కాల్ టు సీక్, అంటే ఆయన వెతకడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి నువ్వు వెతికినట్లయితే నీకు దొరుకుతుంది. అదేంటంటే ఎప్పుడైతే మనము జ్ఞానముగా వెతికామో మనం తప్పనిసరిగా బహుమానాన్ని పొందుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఏంటంటే ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మనం పొందుకుంటాం. అంటే మనసారా మనం ఆయనను బ్రతకాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం ఒకసారి చూస్తున్నట్లయితే 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 29వ వచనం ఒకసారి చూద్దాం. 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినట్లయితే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన మీకు ఇక్కడ రాయపడి మీరు ఆయన వెతికినట్లయితే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మనసారా పూర్ణ హృదయముతో అని రాయబడుచుంది, పూర్ణ ఆత్మతో వెతకాలి అని రాయబడుతుంది. కానీ మనం ఎలా వెతుకుతున్నామంటే ఏదో టైంపాస్గా దొరికితే దొరుకుతుంది, లేకపోతే పోయింది అన్నట్లుగానే. చూడండి, ఒక 100 రూపాయలు పోనీ, మనం పెట్టిన 10,000 కట్టలో 100 రూపాయలు మిస్ అయిపోయినాయి అనుకోండి, ఎవడికి భాగ్యం ఉంటే వాడు దొరుకుతుందిలే, పోతే పోయిందిలే అని మనము లైట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, వాళ్ళు క్యాజువల్గా తీసుకోవద్దు, కానీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత మీ బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగినట్లయితే, ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నీ బాధ కలిగినప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, అక్కడ రాయబడుచుంది ఆయన ఎటువంటి వాడో అక్కడ రాయబడుచుంది. అక్కడ ప్రియమైన వాళ్ళారా, ఆయన వెతికితే దొరికేవాడు తప్ప కనబడకుండా దాక్కునేవాడైతే కాదు. చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారేమో, ఆట ఆడుతూ ఉంటారు, సబ్జెండర్ ఆడుతూ ఉంటారు. దాంట్లో ఏంటి, వాళ్ళ చెట్టు దాక్కుంటారు. ఆ దొంగ వాళ్ళని పట్టుకోవాలి. ఆ దొంగ ఒకవేళ దొరికాడు అనుకోండి, వాడు ఏం చేయాలి?
వాడే మళ్ళీ దొంగ, వాడే మళ్ళీ పరిగెత్తాలి వాళ్ళ వెనకాల. కానీ వాడు ఏం చేస్తున్నాడు, దొరకకుండా ఉండాలని వాడు దాక్కుని నడుస్తాడు. కానీ ఆ విధంగా ఆయన చేసేవాడు కాదు. నువ్వు వెతికితే ఆయన దొరికేవాడు మాత్రమే. కానీ నువ్వేం చేయాలంటే ఆయన మరి నేను పిలుస్తున్నాడు, నువ్వు నన్ను వెతుకు అని. మనం ఏం చేస్తుంటాం అంటే ఆపద్దినములలో వెతుకుతాము తప్ప ప్రతిసారి కూడా ఆయన్ని వెతకం. కానీ ఇక్కడ ఇంటెన్షన్ మాత్రము మనం కోల్పోకూడదు. ఏంటా ఇంటెన్షన్ అంటే నేను దేవుని వెతకాలి, నేను ఆయన పట్టుకోవాలి, ఎందుకంటే నేను ఆయన చూడాలి, ప్రత్యక్షం అవ్వాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనం ఆయనను వెతికేవారిగా ఉండాలి. అందుకే ఆ గుడ్డివాడిని అడిగాడు, నీకు ఏమైనా కనబడుతుందా? కనబడుతుంది ప్రభా, మనుషులు చెట్ల వలె నడుస్తున్నారు అని చెప్పాడు. అంటే వాడికి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. అందుకే ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన నిన్ను వెతకడానికి నిన్ను పిలిచాడు. కాబట్టి కాల్ టు సీక్, మనము వెతకడానికి పిలువబడ్డాం. చూడు 91వ కీర్తన ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం ఒకసారి. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప. ఇక్కడ రాయబడి వచ్చింది, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి తోడై ఉందను. ఇక్కడ ఎప్పుడైతే మనము ఆయన వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు దొరికేలాగా. కానీ ఎప్పుడైతే మనకి ఆ ఇంటెన్షన్ లేదో, ఎప్పుడైతే ఆ వెతకాలని ఇంటెన్షన్, ఆ కోరిక కనుక ఎప్పుడైతే మనకు లేదో ఆ వస్తువు కూడా మనకి దొరకదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే మొరపెట్టగా శ్రమలో నేను అతను తోడై ఉండి అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేశాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, అదే 119వ కీర్తన 2వ వచనం కూడా రాయబడుచుంది, పూర్ణ హృదయంతో నువ్వు వెతికినట్లయితే నువ్వు కనుగొందువు నన్ను. ఎప్పుడైతే మనం ఆయన వెతికామో వెతికేవారు ధన్యులు అంటున్నాడు ఆయన. కాబట్టి మనం వెతకాలి ఆయన, ఎందుకంటే ఆయన దొరుకు కాలమున మీరు ఆయనను వెతకండి, సమీపంగా ఉన్నప్పుడు మీరు ఆయనను వేడుకోవాలి అని రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మొదటిగా సీక్ హార్డ్, గట్టిగా వెతకడం అంటే ఆయనను వెతకడానికి నువ్వు పిలువబడ్డావని గ్రహించాలి మొదటిగా. ఎందుకంటే వెతకడం అనేది ఏదో క్యాజువల్గా జరిగేది అయితే కాదు, కానీ అది చాలా కష్టతరమైంది వెతకడం అంటే. ఎందుకంటే అక్కడ రాయబడుచుంది 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలాగ పండగ సీజన్ కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రతి వస్తువు బయట ఎట్టి తుడుతూ ఉంటాం. అప్పుడు మనం ఏదైతే ఓ 2 నెలల 3 నెలల క్రితం ఆ కాగితం కింద పెట్టామో ఆ కాగితం కింద పెట్టాము, అది దొరుకుతుంది దీనికోసం నేను ఎన్నిసార్లు వెతికానో అంటాం. దీనికోసం నేను ఎన్నిసార్లు వెతికానో అంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా శ్రద్ధగా వెతకాలి. అందుకే ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకంటే వెతకడం కోసం ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన దొరకడు, అలాగని ఆయన దాక్కునేవాడైతే కాదు, అవైలబిలిటీగానే ఉంటాడు. కానీ నువ్వు వెతకాలని ఇంటెన్షన్ మాత్రం నీ యొక్క హృదయంలో ఉండాలి మొదటిగా. రెండోది మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనంలో రాయబడుచుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అక్కడ రాయబడుచుంది, వెతకుడి మీకు దొరుకును. ఏ విధంగా వెతకాలంటే శ్రద్ధతో వెతకాలి. కాబట్టి వెతికే విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. అంతే తప్ప మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదో చూపటే అర్థం కాదు. ఇక్కడ రాయబడుచుంది, వెతకుడి మీకు దొరుకును అని. కాబట్టి శ్రద్ధతో నువ్వు ఆయనను వెతకాలి. శ్రద్ధతో ఆ దేవునితో నువ్వు సహవాసం కలిగిన వారుగా అంటే యాక్టివ్గా ఉండాలి. కానీ మనం ఎలాగుంటున్నామంటే దేవుని సన్నిధిలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాం, కానీ దేవుని విషయాల్లో మాత్రము డెడ్ స్లోగా ఉంటాం. అసలు యాక్టివ్ అనేది ఉండదు. మా పిల్లలు ఉన్నారు, డ్యాన్స్ నేర్పుతానంటే ముందే వచ్చేస్తున్నారు. ఎప్పుడు టయానికంటే ముందే వచ్చేసి మాకు డ్యాన్స్ నేర్పంటాం. పొద్దున్న ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే మనకున్న ఇంటెన్షన్ ఏంటంటే డ్యాన్స్ నేర్చుకోవాలి. వాళ్ళు ముందే చెప్పారు, రేపు పొద్దున్న మమ్మల్ని లేపకుండా మేము రామని. ఎందుకంటే మన ఇంటెన్షన్ అది. కానీ ఇక్కడ రాయబడుచుంది, మనం యాక్టివ్గా ఉండాలి. దేవునితో మనము శ్రద్ధగా అన్వేషణ చేయాలి అని రాయబడుచుంది. శ్రద్ధగా అన్వేషణ చేయాలంటే దానికోసం ఏదో మనకి ఏదో టార్చ్ వేసుకుని వెతకడం కాదు. దేవుని యొక్క సహవాసంలో ఉండి ఆయనను ప్రశ్నలు అడిగే విధముగా,
అడిగిన ప్రశ్న అర్థం చేసుకునే విధముగా, ఆయనతో సహవాసాన్ని కలిగే విధముగా, ఆయన ప్రార్థన చేసే విధముగా, ఆయనతో బంధుత్వాన్ని కలిగిన విధముగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం మత్తయి లూకాసు యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఆయన లాజరు ఇంట్లో ఉన్నప్పుడు మార్త అనేకమైన పనులు పెట్టుకుంది, కానీ మరియా ఆయన పాదం దగ్గర కూర్చుని ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట అర్థం అవ్వంది ప్రతి ఒక్క మాట ప్రశ్నిస్తూ దాని అర్థాన్ని తెలుసుకుని ఆమె కూర్చున్నట్లే కనబడు. అందుకని అంటున్నాడు, అవసరమైనది ఒకటే, అది ఆవిడ దగ్గర నుంచి ఎవరు కూడా తొలగించలేరు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం శ్రద్ధగా అన్వేషణ చేయాలి, శ్రద్ధగా వెతకాలి. ఎందుకంటే వెతికితే దొరకందంటూ ఏమి కూడా లేదు. అందుకంటున్నాను, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు. ఇక్కడ శ్రద్ధతో మనము అన్వేషణ చేసేవారు ఉండాలి. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, రెండవ గ్రంథం ఒకసారి చూద్దాం. 2 Chronicles 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకోవాలని రాయబడుతుంది. మొదటిగా ఆయన అంటున్నాడు, వారు చెరగిపోయిన దేశమందు, వారు ఏ దేశంకైతే బానిసలుగా వెళ్ళిపోయారో ఆ దేశమందు వారు మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకుని, ఏంటంటే బుద్ధి అంటే మేము పాపము చేసితిమి, మేము దోషులమైతిమి, భక్తిహీనులుగా నడిచితిమి. ఎందుకంటే చెరగపోవడానికి ప్రతి కారణం ఏంటంటే అవసరమైతే ఒకలాగా, అవసరం తీరక ఇంకోలాగా వారు ప్రవర్తించేవారు కొన్నారు ఇజ్రాయెల్ జనాంగం. కష్టం వచ్చినప్పుడేమో దేవుని వైపు తిరిగేవారు, కష్టం తీరిపోయాక మళ్ళా వారి యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయేవారు. అందుకే రాయబడుతుంది, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వారు అలక్ష్యం చేస్తారో చేసిన ప్రతిసారి కూడా వారు చెరగిపోయేవారు. శత్రువు యొక్క రాజ్యమునకు వారిని కొనుపోయబడిన విధంగా వారు ఉండేవారు. కానీ ఇక్కడ రాయబడి ఎప్పుడైతే వారు అక్కడ బానిసలుగా ఉన్నారో, ఆ చెరలో ఉన్నారో, వారు బుద్ధి తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకొని, ఇక్కడ రాయబడి వారు మనసు తిప్పుకొని మేము పాపులము అని ఎప్పుడైతే వారు గ్రహించారో, ఆ తర్వాత వచ్చిన రాయబడి వచ్చింది, తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ వద్దకు మల్లుకొని, తమ పితరులు నీకు ఇచ్చిన తమ దేశము మీదికి నీ కోరుకున్న ఈ పట్టణం మీదికి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి నువ్వు మనసు తిప్పుకొని విన్నపము చేసినట్లయితే అంటున్నాడు. అంటే ఎక్కడైతే దేవుడిని నేను పిలిచాడో, ఎక్కడైతే దేవుడిని నేను నిలబెట్టాలని ఆశపడుతున్నాడో ఆ దేశమునకు నువ్వు మరలా వచ్చి నీ పూర్ణ హృదయముతో శ్రద్ధతో నువ్వు అన్వేషణ చేసినట్లయితే, ఆ కింద మాట రాయబడుతుంది, నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీ వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యములు నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన జనులను నువ్వు క్షమించుదుగాక. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ఎప్పుడైతే మనం శ్రద్ధతో అన్వేషణ చేస్తామో, బుద్ధి తెచ్చుకొని మనసు ఎప్పుడైతే త్రిప్పుకుని ఆయన వైపు మనం తిరిగామో, తప్పకుండా ఆయన మనలను క్షమించి మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే లూకా 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు కనబడుతున్నాడు. వాడు దురవ్యాపారం చేసి తనకున్న సమస్తమును పాడు చేసుకున్నాడు. ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది వాడికి బుద్ధి. అప్పుడు అక్కడ రాయబడి వచ్చింది, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి వచ్చింది. వాడికి మనసు తిప్పుకున్నప్పుడు, వాడి జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నప్పుడు, అప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆశ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది, మనం శ్రద్ధతో అన్వేషణ చేయాలి. దేనైతే మనం కోల్పోయామో, దేనైతే మనం పోగొట్టుకున్న దానిని శ్రద్ధతో మనము వెతికినట్లయితే తప్పకుండా మనకి దొరుకుతుంది. అక్కడే రాయబడుచుంది, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో. మన ఇంటెన్షన్ మాత్రము మెయిన్, మనం వెతకాలి, వెతికింది మనకు దొరుకుతుంది అనే ఇంటెన్షన్తోనే వెతకాలి. ఎందుకంటే అదే 15వ అధ్యాయంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, దాంట్లో ఒక గొర్రె తప్పినప్పుడు ఎలా వెతికాడేమా, ఏ చోటుకైతే ఆ మందను మేపాడో, ఏ చోటుకైతే వెళ్ళాడో, ఏ మార్గం అంటే వెళ్ళాడో ఆ మార్గంలోనే వెతకాలి తప్ప మరో మార్గంలో కాదు. మన స్టార్కి ఎత్తున్నప్పుడు చిన్న బోల్ట్ పోయిందమ్మా, చిన్న బోల్ట్ పిల్లోడు అక్కడ పాడేశాడు.
దానికోసం వాడు ఏ మార్గం వెళ్ళాడో ఏమో. ఓ పక్కన నుంచి పాస్టంగా లైట్ వేసుకుని తిరిగారు, ఓ పక్క నుంచి శాండీగా లైట్ వేసుకుని తిరిగాడు. పైకి ఎక్కితే పైన, కింద అన్ని అడిగి ఏమ్మా నువ్వు ఇటు వెళ్ళావురా అటు వెళ్ళావు. ఎందుకంటే ఏ మార్గంలో పోయిందో ఆ మార్గంలోనే వెతకాలి అని రాయబడుచుంది. శ్రద్ధతో అన్వేషణ చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకో ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లయితే ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల వారు బహుగా క్షమించును. ఇక్కడ రాయబడుచుంది యెహోవా వైపు తిరిగినట్లయితే ఆయన వారి మీద జాలిపడును అని. వాడుకున్న స్థితిలో నుంచి, వాడుకున్న యొక్క ఆలోచనలో నుంచి, వాడుకున్న ఉద్దేశంలో నుంచి నువ్వు దేవుని వైపు తిరగాలి. తిరగాలంటే శ్రద్ధతో అన్వేషణ చేయాలి. శ్రద్ధగా, అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం కదా జెరెమీయా గ్రంథంలో, ఆయన దొరుకు కాలమునందు మీరు ఆయనను వెతకాలి అని. ఇక్కడ ఆయన ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాడో, సమీపంగా ఉన్నాడు, మీరు ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, వాక్య భాగం రాయబడుచుంది, ఆ ఇంటెన్షన్ నీలో ఉండాలి. నువ్వు శ్రద్ధగా అన్వేషణ చేస్తున్నావు, వెతుకుతున్న ఇంటెన్షన్ నీలో ఉంటే తప్పకుండా ఆయన నీకు దొరుకుతాడు. అందుకే ఆ గుడ్డివాడిని అడిగాడు, నీకేమైనా కనబడుతుందా అని. ఉదయకాల సమయంలో ఆయన మనల్ని అడుగుతున్నాడు, నీకు కూడా ఏమైనా కనబడుతుంది? ఆయన వెతుకుతున్నావా లేదా? శ్రద్ధగా వెతుకుతున్నావా లేదా? నువ్వు వెతకడానికి పిలవబడ్డావు, అంతేనా? వెతికేవారిగా లేవా నువ్వు? కానీ ఇక్కడ శ్రద్ధతో మనం ఆయన ఏం చేయాలంటే అన్వేషణ చేయాలి. ఏ విధంగా అంటే సామెతలు అంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లుగా అంటున్నాడు. ఏంటంట? వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా వెతకాలి. ఇప్పుడు ఏ వస్తువు అయినా పోయిందో ఏమా, అది మన దృష్టికి ఎలా కనబడాలంటే బంగారంలాగా, వెండిలా కనబడాలి. ఎందుకంటే మనం దాన్ని ఎప్పుడు కూడా పోతే పోయిందని అనుకోం ఏమా. ఎప్పుడు కూడా పోతే పోయిందని అనుకోం ఏమా. ఇప్పుడైతే అసలు అనుకోం. ఇంతకుముందు ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అసలు అనుకోం. ఎందుకంటే కాసు ₹1,00,000 అయిపోయింది. కాసు ₹1,00,000 ఏమో. 1 గ్రాము పోయినా ఏమా, అరగ్రాము పోయినా, మిల్లీగ్రాము పోయినా కానీ ఏమా, అసలు మనం ఎంత వెతుకుతామంటే ఏమో దానికోసం చాలా తిప్పలు పడుతూ ఉంటాం. అలా ఇక్కడ రాయబడుచుంది, మన శ్రద్ధగా వెతకాలి. ఏ విధంగా వెతకాలి అంటే వెండిని వెతికినట్లుగా. ఇక్కడ రాయబడుచుంది, దాచబడిన ధనాన్ని వెతుకున్నట్లు. మనం ఎక్కడో పెట్టేస్తాం ఒక కట్ట. ఇప్పుడు ఆ కట్టను వెతకాలంటే అమ్మా ఎలా వెతుకుతాం? ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చుట్టదాగళ్ళు ఉంటారమ్మా. చుట్టదాగళ్ళు ఉంటారు. ఆ చుట్ట కనుక ఆ పెట్టిన ప్లేస్లో కనుక లేకపోతే అమ్మా ఎంత ఫ్రస్ట్రేషన్తో వెతుకుతారంటే ఏమైపోయింది అమ్మ. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే దాచబడిన ధనాన్ని వెతుకున్నట్లుగా శ్రద్ధగా నువ్వు దేవుని కోసం అన్వేషణ చేయాలి. అప్పుడే ఆయన నీకు క్లియర్గా కనబడతాడు. 3వది మనం చూసుకున్నట్లయితే అదే సామెత గ్రంథము 2వ అధ్యాయము చూద్దాం. 1వ వచనం చదివినట్లు, నా కుమారుడా, నీ నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా విమేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, విమోచనకై మనవి చేసిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుతో నీవు గ్రహించి దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వెతికావో ఇక్కడ రాయబడుచుంది, దాని విలువ దాని ఇంపాక్ట్ అన్నది కనబడతారు. ఆ యొక్క ఎప్పుడైతే మనం వెతికిన వస్తువు ఎప్పుడైతే మనకు దొరికిందో ఆ సంతోషం అనే ఆ మాటల్లో కనుక వ్యక్తపరచదు. ఎందుకంటే ఆ స్త్రీ అంటుంది, ఇగో నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికిందని తన విరుగు పొరుగు వారిని, తన చిన్నకత్తెలను, తన ఇంట్లో ఉన్న వారందరూ, తన గ్రామంలో ఉన్న అందరూ కూడా పిలిచి, నేను ఏ వస్తువు అయితే కోల్పోయానో ఆ వస్తువు నాకు మరలా దొరికిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచినట్లుగా కనబడుతుంది. అదే తప్పని కుమారుడు యొక్క తండ్రి అయితే అమ్మ వెంటనే ఒక పండగ చేస్తాడు, అక్కడ సెలబ్రేషన్ మొదలు పెట్టేశాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనము దేవుని గురించి
విజ్ఞాపన మనం చేస్తూ ఉంటాం, ఆయన మనకి దొరుకుతాడు. ఇక్కడ దొరకాలి అంటే మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వెతకాలి. మనం దొరకాలి అంటే ఆయన కోసం మనము ఆలోచన కలిగిన వారుగా, ధనమును వెతికినట్లుగా, వెండిని వెతికినట్టు, దాచబడిన దాన్ని వెతికినట్లుగా మనము శ్రద్ధగా దేవుని కోసం అన్వేషణ చిన్న మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో రాయబడుచుంది. నువ్వు తిరిగి ఆయన మాట విన్నట్లయితే, నువ్వు తిరిగి దేవుని వైపు వచ్చినట్లయితే అక్కడ రాయబడుచుంది, నీ చేతి పనిని, నీ పశువులు, నీ మేకలు సమస్తమును నేను నిన్ను దీవిస్తాను. అంటే ఒక్క ఒక్క పని మనము దేవుని కోసం మనము తాపత్రయపడినట్లయితే మిగతా టైం అంతా కూడా ఆయన మన కోసమే కేటాయించేవాడుగా అక్కడ రాయబడుచుంది. నీ చేతి పని, నీ గర్భఫలము, పశువులు, నీ పంట సమస్తం కూడా దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. కానీ మనము అవన్నీ పక్కన పెట్టేసి ఆయన వెతడానికి మనం ఏ రకమైన ఇంటెన్షన్, ఆలోచన అయితే మాత్రం మనకు ఉండదు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. అక్కడ శ్రమల యందు మనం ఏం చేయాలంటే అతిశయపడాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది శ్రమ ఓర్పును పుట్టిస్తుంది అని. అదేంటంటే ఒక్కసారి అది పీక్ స్టేట్కి వెళ్ళిపోద్ది. అంటే ఆ శ్రమ మన ఓర్పు భరించి 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 ఒకసారి మనం బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, గొడవ రివర్స్ అయిపోద్ది. ఇక్కడ రాయబడుచున్న మాట కూడా అదే. ఏంటంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. కనుక శ్రమల యందు నువ్వు అతిశయపడాలి. శ్రమ వచ్చినప్పుడు దాని విలువేంటో మనకు కనబడదు. అందుకే కీడించి మేలించాలి అంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనకి కీడు జరిగింది, దాని ఉద్దేశం ఏంటంటే దాని వెనకాల మేలు తగ్గింది కాబట్టి దాని మీదే మన ఫోకస్ అనేది ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, శోధన యొక్క వాల్యూ కనపడుతుంది. ఎప్పుడైతే శ్రమ పడ్డామో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడైతే కాదు. ఎందుకంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడుచుంది, దేవుడు నమ్మదగిన వాడు కనుక మనుషులు భరించగలిగిన శోధనే తప్ప అంతకంటే మరి ఎక్కువగా ఆయన మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎందుకంటే ప్రతి శోధన వెనక తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపించేవాడు కనబడుతుంది. అంటే ప్రార్థన గ్రంథములో మనం చూసిన 7వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, వీరెవరు ప్రభువా అంటే, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకున్నవారు అంట. వీరు మహాశ్రమలో నుండి వచ్చిన, అంటే ఈయన ఎంత శ్రమలు పడి ఉన్నారు, ఎంత భయంకరమైన శోధన అనుభవించారో. దేనికోసం దేనికోసం వారంత శ్రమ పడ్డం గల కారణం ఏంటి? ఏమి తిందుమా, ఏమి తాగదుమా, ఏమి ధరించుకుందుమా అని కాదు, కానీ నా పాపి అయిన నా యొక్క జీవితమునకు మోక్షం కలగాలంటే, పాపి అయినా నా జీవితానికి రక్షణ కావాలంటే యేసు ప్రభుని అంగీకరించడం అంత సర్వసాధారణమైనది అయితే కాదు. అందుకంటున్నాడు, మీరు నన్ను వెతకాలి. ఏ విధంగా వెతకాలంటే శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా దేవుని కోసం అన్వేషణ చేయాలి. ఎందుకంటే ఈ పుస్తకం ఒకసారి చదివితే మనకి అర్థమయ్యేది అయితే కాదు. ఈ పుస్తకం ఒకసారి చదివితే అర్థమయ్యాక జనరల్ బుక్ లాంటిది అయితే కాదు. నేను చదవగా తినగా వేప తీయగా ఉండదు అంటాం మనం. ఎప్పుడు కూడా మనం దీన్ని చదవం. ఏదో అమావాస్యకి పొన్నానికి ఒకసారి తీసినప్పుడు తప్పులు వస్తాయి కాబట్టి మరలా దీన్ని పక్కన పెట్టేస్తాం, మరలా చదవం. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, శ్రమలు వచ్చినప్పుడు మహా ఆనందముతో దాన్ని ఎంచుకోవాలి. ఒకసారి చూడండి, 1 పేతురు ఒకసారి చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి, ఇక్కడ రాయబడుచుంది కొంతకాలం మీకు శ్రమ పడిన పిమ్మట అని రాయబడుచుంది. అంటే మానవుడిగా ఉన్న నీవు, భూమి మీద జీవిస్తున్న నీవు, నీ యొక్క జీవితంలో కొంతకాలం తప్పనిసరిగా ఏం పడాలంటే శ్రమ పడాలి. శ్రమలు మనుషులుగా తప్ప జంతువులకైతే రావు. శ్రమ మనుషులకే, ఇంకెవరికి కూడా రావు. ఎవరికి వచ్చినా అవి వాళ్ళు లెక్క చేయరు. మొన్న మట్టుని దెబ్బలాడుకుని ఈ బుగ్గంతా దవడంతా వాసిపోయిందేమో, ఈ దవడంతా వాసిపోయింది, ఇంక ఎలాగే పెట్టింది తలకేమో. అయ్యో పాపం మనం తప్ప ఎవడన్నా ఓ బిళ్ళ తెచ్చి దానికి వేయలేదు. ఎందుకంటే దానికి తెలీదు శ్రమ అంటే ఏంటో. అదే మనకైతే ఈ బుగ్గలు కట్టుకొని ఇది కనపడకుండా చెంగు కప్పుకొని
ప్రార్థన రావేమో అంటే అమ్మ రాలేక అదో బాధ, వత్తి ఇంకో బాధ, చూసి నవ్వుతారనో బాధ అమ్మ. దానికి మనం మానదు. ఎందుకంటే శ్రమ మనిషికే వస్తుందమ్మా. నాకు వచ్చిన శ్రమ పగోడికి కూడా రాకూడదు అంట. కానీ ఇక్కడ రాయబడుతుంది, శోధన వెనక విజయం అనేది దాచబడి ఉంది. శోధన వెనక దేవుని యొక్క సహాయం కనబడుతుంది. శోధన వెనక నీ యొక్క విశ్వాసం ఎన్ని స్టామినా ఏంటో తెలుస్తుంది. అని ఇక్కడ రాయబడుతుంది, కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడు. నిన్ను స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు ఆయన. ఎప్పుడంటే నువ్వు శ్రమ పడిన పిమ్మట అని రాయబడుతుంది అక్కడ. అదే కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట అని రాయబడుచు. కొంతకాలం మీరు శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే ఆయన మీకు సహాయం అనేది చేస్తాడు తప్ప శ్రమ పడకపోతే ఏ రకమైన సహాయం కూడా ఆయన చేయడు. ఎప్పుడైతే మనము పొద్దున్నే లేచి ఎప్పుడైతే మనము చదువుతామో, మనం రాసిన ఎగ్జామ్లో ఆయన మన తోడు ఇటు పొద్దున్న లేచాడు కదా అని ఓ మార్క్ ఎక్స్ట్రా వేస్తాడు మనకి. అలా కాకుండా అందరితో పాటు 10 గంటలు లేసాం అనుకోండి, ఈడు ఓ మార్కు తగ్గించినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈడు 10 గంటలుగా లేస్తాడు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుతుంది సీక్ హార్డ్, గట్టిగా వెతకాలి. ఎప్పుడైతే మనం గట్టిగా వెతకమో తప్పకుండా ఆయన మనకి దొరుకుతాడు. అందుకే ఆ యొక్క గుడ్డివాడు అన్నాడు, నువ్వు మరలా చూడు స్పష్టంగా. వాడు తీరు చూసినప్పుడు మనుషుల్లాగా కనబడ్డారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది సీక్ హార్డ్, గట్టిగా మనము వెతకాలి. ఎవరిని వెతకాలి అంటే, ఎవరైతే నీ రక్షణకు, నీ విమోచనకు కారణమై ఉన్నాడో, ఎవరైతే నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు, ఎవరైతే నీకోసం ఈ లోకంలోనికి వచ్చి నువ్వు భరించవలసిన బాధను ఆయన భరించి, నువ్వు ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు, నువ్వు ఆయన ఏం చేయాలంటే వెతకాలి. పూర్ణ జ్ఞానముతో శ్రద్ధగా అన్వేషణ నువ్వు చేస్తున్నట్టయితే తప్పకుండా ఆయన దొరుకుతాడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. అటు కృపణ దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.